కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలాగా కవిత లేఖ ఉంది అంటూ ఈవెన్ పొన్నం ప్రభాకర్ కూడా రియాక్ట్ అయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు అని మంత్రి పొన్నం ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నారు. రెండు పార్టీలో గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయన్నారు పొన్నం. బీజేపీని ఎందుకు ప్రశ్నిస్తలేదని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారన్నారు. ఇప్పుడు కవితే అడుగుతున్నారు. కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెప్తారని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు మంత్రి పొన్నం. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిపోయిందని కాంగ్రెస్ ఆరోపించిందే ఇప్పుడు సొంత కూతురు ప్రశ్నించిందని కవిత లేఖపై కేటీఆర్ హరీష్ రావులు సమాధానం చెప్పాలంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు. దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలే. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం.